అందరికీ నమస్కారం. ఎల్లరికూ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. ఎట్లో నేను చెప్పింది ఏది మీరు చేయరు కాబట్టి నేను కూడా పెద్దగా రెగ్యులర్గా వీడియోస్ ఏం చేయట్లేదు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఆ వీడియోస్ చేసేదానికన్నా జాలీగా పడుకున్నామా, తిన్నామా, తెల్లారిందే ఏదైనా సినిమా చూసుకున్నామా అనేదే బాగుంది. సో ఏదో ఉన్న కాడికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి బిగ్ బాస్లో సర్లే రోజుకి ఒక రివ్యూ అయినా పెడదామని చెప్పేసి పెడతాను. దీని తర్వాత అయితే మనం బ్లాగ్స్ మంచిగా మాట్లాడుకుందాం. మంచిగా అదైతే మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది, నాకు కూడా మంచిగా వ్యూవర్స్ వస్తారు. సో బేసిక్గా ఏంటంటే ఒక మోటివేషన్ ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అ డ్రైవ్ టు వర్క్. సో దానికి ఒక మోటివేషన్ ఉండాలి. ఆ మోటివేషన్ ఏంటి? మీ వ్యూవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ, మంచి కమెంట్స్ కానీ, కొంచెం పొగడతలు కానీ అట్లాంటివి ఉంటే అవి మోటివేషన్. అవేమి లేకపోతే ఎందుకు చేయబుద్ధి అవుతుంది? నేను ఏ వీడియో పెట్టినా కూడా కింద నిఖిలు గౌతమ్ అని కమెంట్ చేసుకుంటా అంటే ఏమైనా ఉంటుంది? కొంచెం గీత్ రాయల్ అని కమెంట్ చేసి మనకు కూడా బాగుంటుంది. సో దాని పక్కన పెట్టేస్తే ఈరోజు ఎపిసోడ్లో నాకు రివ్యూ ఇచ్చే పాయింట్స్ మాత్రం చాలా ఉన్నాయి అని చెప్పేసి అనిపించింది. నిన్నటి ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్లో రెండు కలిపి ఈరోజు రివ్యూ ఇస్తాను. సో నాకు రోహిణి అండ్ అవినాష్ ఎట్లా కనిపించినారంటే, వాళ్ళు ఆడితే గేము, పక్కన వాళ్ళు ఆడితే క్రైము అన్నట్టు అనిపించింది. సో అవినాష్ కూడా ఎక్కువ లేదు, రోహిణి ఈ విషయంలో కొంచెం ఎక్కువ, ఒక 1% ఎక్కువ అని చెప్పేసి అనిపిస్తుంది. కొంచెం గ్రూప్ గేమ్ ఆడడం, బట్ అవతల వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడితే మాత్రం వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేసి చెప్పడం. సో ప్లస్ ఎవరి మీదకైనా ఒకరు వెళ్తే వాళ్ళు నలుగురు వస్తారని మాట్లాడడం, బట్ అవినాష్ మీదకి ఎవరైనా వచ్చినా, తేజ గురించి ఏదైనా మాట్లాడినా రోహిణి వచ్చేయడం, రోహిణితో మాట్లాడుతూ ఉంటే తేజ వచ్చేయడం, ఇదంతా జరుగుతుంది. దీంట్లో అవినాష్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్, బట్ స్టిల్ వీళ్ళైతే అట్లా ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ నాకు విష్ణుప్రియ ఈ మధ్య చాలా నచ్చుతోంది. ఐ యూస్ టు నాట్ లైక్ హర్ అట్ ఆల్, బట్ నిజంగా రీసెంట్ టైమ్స్లో ఐఎమ్ లైకింగ్ హర్ వెరీ మచ్. అండ్ గౌతమ్ చాలా మాస్టర్ ప్లాన్ వేసినాడు అనిపించింది. లాస్ట్లో బిగ్ బాస్ ఆ మాస్టర్ ప్లాన్కి కొంచెం బొక్కబెట్టినాడు, కానీ గౌతమ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? నిఖిల్కి ఈ ఓట్ అప్పీల్ రాకూడదు అని చెప్పేసి గట్టిగా ప్లాన్ వేసినట్టు అనిపించింది. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఆల్సో ఇంకొకటి, నబీల్ తుప్పాస్ గేమర్ అనిపిస్తుంది. గేమర్ అని కూడా చెప్పకూడదులే, ఒక తుప్పాస్ కంటెస్టెంట్ లాగా అనిపిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్లో అసలు నబీల్ మొత్తం అంతా ఇమ్మెచ్యూర్గా వాదించడం, ఇమ్మెచ్యూర్గా మాట్లాడడం జరుగుతూ ఉంది. సో నిన్నటి ఎపిసోడ్లో అట్లే జరిగింది, ఈరోజు ఎపిసోడ్లో అట్లే జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో చాలామంది ఫౌల్స్ అన్నారు, బట్ నబీలు గురించి మాత్రమే నేను తమ్నేల్లో ఎందుకు పెట్టినాను రా అంటే, నబీల్ నిన్న కూడా అట్లే ఫౌల్ ఆడినాడు, దాని తర్వాత దాని గురించి వాదించుకుంటా ఉన్నాడు. ఈ రోజు కూడా ఫౌల్ ఆడి దాని గురించి వాదించుకుంటా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఫౌల్ ఆడిన వాళ్ళందరూ లైట్ తీసుకున్నారు, బట్ నబీల్ మాత్రం ఫౌల్ ఆడేసి దాని గురించి వాదించుకుంటా ఉంటాడు. నేను రైటే చేసినాను, నా ఫౌల్ కూడా రైటే అన్నట్టు. దానికి రూల్స్ బిగ్ బాస్ సరిగ్గా పెట్టమని చెప్పలేదు కదా అనేసి ఒక రూల్ బుక్లో సరిగ్గా అని చెప్తాడా? బిగ్ బాస్ ఆడండి అంటాడు కానీ సరిగ్గా ఆడండి అంటాడా? మరి బిగ్ బాస్ గెలవండి ఓడిపోండి అనుకు రూల్ బుక్లో పెట్టాడు కదా, మరి ఎందుకు మీరు గెలుస్తారు, మరి ఎందుకు ఓడిపోతాడు? సో అది తుప్పాస్ లాజిక్ అనేసి అనిపించింది. నిజంగా అది తుప్పాస్ లాజిక్. ఆ బిగ్ బాస్ చుట్టమని చెప్పినాడు కానీ సరిగ్గా చుట్టమని చెప్పలేదంట. బిగ్ బాస్ చుట్టమని చెప్పేది సరిగ్గా చుట్టమని, పాడు అంటే సరిగ్గా పాడు అని, ఆడు అంటే సరిగ్గా ఆడు అని, డాన్స్ అంటే సరిగ్గా డాన్స్ చేయని, గేమ్ ఆడు అంటే సరిగ్గా గేమ్ ఆడు అని. నువ్వు గేమ్ ఆడు అని చెప్పినాడు కానీ సరిగ్గా గేమ్ ఆడు అని చెప్పలేదు కాబట్టి నేను సరిగ్గా గేమ్ ఆడలేదు అని చెప్పేది ఏమన్నా ఇదే? అది కూడా బిగ్ బాస్ మీద తోస్తే కరెక్టేనా? అది నాకు కరెక్ట్ కాదనిపించింది. సో రోహిణి కూడా సంచాలకంగా అట్టర్ ఫ్లాప్ అనిపించింది. అండ్ విష్ణుప్రియ గురించి రోహిణి తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా అనేసి కూడా చెప్తాను. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. ప్రతి ఒక్క టాస్క్కి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో ఈ టాస్క్లో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎట్లా ఆలోచిస్తాను అనే దాని మీద చెప్తా. సో ఫస్ట్ రజ 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 ది గ్రేట్ రా అనే పాటతో స్టార్ట్ అయింది. ఈ పాట వింటే నాకు ఎందుకు అమర్దీప్ గుర్తొస్తాడు. నిజంగా నేను లాస్ట్ ఇయర్ బజ్ చేసేటప్పుడు కూడా, అమర్దీప్ కంటెస్టెంట్గా వచ్చినప్పుడు కూడా రజ 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 ది గ్రేట్ రా ఈ పాట పెట్టినాం అనమాట. సో నాకు ఎందుకో రవితేజ అంటే అమర్దీప్ గుర్తొస్తాడు, ఎందుకని తెలియదు. దాని తర్వాత విష్ణుప్రియ చెప్తా ఉంది, గౌతమ్ని ఆయన అన్ని ఫన్నీ వేలో అనేసి చెప్పేశారు, అయ్యో మీరు కూడా నాలాగే అన్నీ చెప్పేస్తారు అన్నట్టు అనుకున్నాను నేను అనేసి అన్నాడు. ఎవరు? నిన్న వాచ్ ఎఫ్ వచ్చినాడు కదా, ఆయన చెప్పినట్టున్నాడు. సో ఏమని చెప్పినాడు అనేసి నిఖిల్ అడుగుతూ ఉంటే, సోలో బాయ్ అంటూ ఉంటావు కానీ కొంతమందికి అది సొల్లు అనుకుంటారు అన్నట్టు చెప్పాడు అనేసి అని. దాని తర్వాత నా హార్ట్లో ఉన్న పాయింట్స్ కూడా చెప్పారు, కొన్ని మీరు మాట్లాడేది డైలాగ్స్ లాగా ఉంటాయని చెప్పేసి బయట అందరూ అనుకుంటున్నారని చెప్పేసి నేను కూడా అట్లే అనుకుంటున్నాను, అది చెప్పేశారు అనేసి అంటా ఉంది. ఇంత రిజిస్టర్ అవుతుందా జనాలకి అన్నట్టు నేను అనుకున్నా అని చెప్పేసి అనింది. నిజంగానే సోలో బాయ్ అని చెప్పి స్టార్టింగ్లో సోలో బాయ్ అని చెప్పి నాకు మంచిగా అనిపించింది. అదే ఒక స్ట్రాటజీలా పట్టుకొని నేను ఒక సోలో బాయ్, నేను ఒంటరివాడిని నేను, అమ్మ నీళ్ళు నాన్న లేరు, అక్క చెల్లి తమ్మి లేరు, ఏ నిరంజన్ సోలో బాయ్ అనేసి చెప్పుకునేది ఎందుకు? ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు కదా, ఎవరు ఆపినారు అనేసి ఎందుకు చెప్పుకోవాలి? అది నాకు కరెక్ట్ కాదనిపించింది. దాని తర్వాత నిఖిల్ అంటా ఉన్నాడు, హీ నోస్ హౌ టు టాక్, వేర్ టు టాక్ అని చెప్పేసి. నిజమే, ఆ పాయింట్ నిజమే. గౌతమ్కి ఎక్కడ మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అన్నీ బాగా తెలుసు. దాని తర్వాత ఈ టాస్క్ ఒకటి జరిగింది, ఫ్లాగ్స్ తీసుకునే టాస్క్ జరిగిందంట. ఫస్ట్ కంటెండర్ దానికి అదే ఓట్ అప్పీల్ ఫస్ట్ కంటెండర్కి ఫ్లాగ్స్ తీసుకునే టాస్క్ జరిగింది. సేమ్ ఆ బోన్స్ టాస్క్ లాగే ఫ్లాగ్స్ తీసుకునే టాస్క్.
గౌతము నిజంగా ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ అబ్బా. సో గౌతమ్ ఇట్లాంటి గేమ్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేస్తాడు. సో గౌతమ్ ఎట్లయినా గెలిచేస్తాడు, గౌతమ్ గెలవకూడదు అని చెప్పేసి బిగ్ బాస్ ఒక స్ట్రాటజీ యూస్ చేస్తున్నాడు, ఒక స్కామ్ చేస్తున్నాడు అనేసి అనిపించింది. సో గౌతమ్ ఒకవేళ కానీ బిగ్ బాస్ ఆ స్కామ్ చేయకపోయింటే గౌతమే గెలిచేవాడు. బట్ బిగ్ బాస్ కావాలని గౌతమ్ గెలవకూడదు, గౌతమ్కి ఓటపిల్ రాకూడదు అన్నట్టు ఆ స్కామ్ చేసినాడు, మరి ఏమనేసి తెలీదు. సో బిగ్ బాస్ యాక్చువల్లీ గౌతమ్కి అన్ఫేవర్గానే ఉన్నారు. ఫస్ట్ గౌతమ్ వచ్చిన వీక్ నుంచి వీకెండ్లో స్క్రిప్ట్స్ కానీ ఏదైనా సరే గౌతమ్కి కొంచెం అన్ఫేవరబుల్గానే ఉంది మొత్తం సిచ్యువేషన్స్ అంతా. ఆడియన్స్ మాత్రం గౌతమ్కి సపోర్ట్ ఉన్నారు. సో లోపల ఏదైతే ఏది ఆడియన్స్ మేమున్నాము అని చెప్పేసి గౌతమ్కి సపోర్ట్ ఉన్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో ఎట్లా అనేసి చెప్తా. సో ఫస్ట్ వచ్చి ఫ్లాగ్ గౌతమ్కి వచ్చింది, నబీల్ని తీసేసినాడు బికాస్ హీఈస్ ఆల్రెడీ స్ట్రాంగ్ అండ్ అవకాశం వచ్చింది అని చెప్పేసి. తర్వాత నబీల్ కూడా చెప్తున్నాడు, నా హార్ట్లో కూడా అదే ఉంది, నా ఓట్ అప్పీల్ ఆల్రెడీ అయిపోయింది కదా, సో కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి నా హార్ట్లో కూడా ఉంది అనేసి లోపల వచ్చి చెప్తున్నాడు. నిన్న మేము షీల్ టాస్క్ ఆడినాం కదా, సో నొప్పులు అనేసి ఏదో చెప్తా ఉంటే బిగ్ బాస్ వెంటనే అనౌన్స్మెంట్ ఇచ్చినాడు, మీరే నెక్స్ట్ సంచాలక్ అని చెప్పేసి. దాని తర్వాత సెకండ్ బజర్ అప్పుడు అందరి హ్యాండ్స్లో క్లాత్ ఉంది, చాలాసేపు లాక్కోవడానికి పీకోవడానికి ట్రై చేస్తున్నారు, ఎవరికి దొరకలేదు అది. సో అప్పుడు నబీల్ డెసిషన్ తీసుకోవాలి. సో నబీల్ ఏమన్నాడంటే ఫస్ట్ ఫ్లాగ్ మీద పడింది గౌతమే, చాలాసేపు దాన్ని సస్టైన్ చేసుకున్నాడు చేతిలో, సో ఐ గివ్ ఇట్ టు గౌతమ్ అన్నాడు. సెకండ్ వచ్చి ప్రేరణని తీసినాడు బికాస్ ప్రేరణ ఈజ్ ఆల్సో అన్ ఆప్షన్, అంటే ప్రేరణ కూడా ఇది చేస్తూ ఉంది కాబట్టి. వాట్ ప్రేరణ కూడా నేను ఆల్రెడీ ఓటపిల్ చేసింది కాబట్టి. దాని తర్వాత థర్డ్ రౌండ్లో వచ్చి గౌతమ్ వచ్చి నిఖిల్ని తీయాలి అనేసి అనుకుంటున్నా అనేసి అన్నాడు, ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి అని చెప్పేసి. సో 3 రౌండ్లు గౌతమ్కే దొరికింది. ఇంకా 4వ రౌండ్ ఏంటి, ఇంకా గౌతమ్ తప్ప వేరే ఎవరికి దొరికినా కూడా గౌతమ్ని తీసేస్తారని చెప్పేసి బిగ్ బాస్కి తెలుసు. కాబట్టి గౌతమ్ చేతిలో ఉన్నంతసేపు బజర్ కొట్టకుండా అది రోహిణి చేతికి పోయిన వెంటనే బజర్ కొట్టినాడు. సో ఏంటంటే రోహిణికి దొరికితే చాలాసేపు గౌతమ్ దగ్గర ఉన్నప్పుడు అసలు ఎప్పుడు బజర్ కొట్టలే, చాలాసేపు ఉండింది గౌతమ్ దగ్గర, అప్పుడు బజర్ కొట్టకుండా రోహిణి దాన్ని తీసుకొని పరిగెత్తేటప్పుడు రోహిణి చేతికి రాగానే బజర్ ఎందుకో బిగ్ బాస్ కొట్టినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే రోహిణికి రావాలి, రోహిణి వచ్చి ఓటపిల్ దాంట్లోంచి ఆ కంటెండర్ రేస్లోంచి గౌతమ్ని తీసేయాలి అన్నట్టే చేసినట్టు అనిపించింది. ఇదే బిగ్ బాస్ చేసిన స్కామ్ అన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఈక్వల్ టైమింగ్స్లో ఈక్వల్ ఇంటర్వల్స్లో అయితే బజర్ కొట్టలేదు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత అవినాష్కి దొరికింది. అవినాష్ వచ్చి పిప్పి చేసినాడు. సో అవినాష్ ఏమని చెప్పినాడంటే ఇక్కడ అవినాష్ రోహిణి కలిసి గ్రూప్ గేమ్ అన్నారు. అంటే గ్రూప్ గేమ్ ఇన్ ద సెన్స్ అవినాష్ వచ్చి రోహిణికి కొంచెం కన్సిడర్ చేసుకునే ఫస్టే విష్ణుప్రియని తీసినాడు. ఎందుకంటే విష్ణుప్రియ వాజ్ వెరీ స్లో. ఏ టాస్క్లో విష్ణుప్రియ వచ్చి ఫ్లాగ్ని పట్టుకోలేదు, పీకడానికి ట్రై చేయలేదు, ఏమీ చేయలేదు, వేరే వాళ్ళు పీకుతుంటే కిందకి తొంగి చూస్తూ ఉంది. కానీ విష్ణుప్రియ అయితే గట్టిగా ట్రై చేయలేదు ఫ్లాగ్ కోసం. సో ఎవరైనా సరే రోహిణిని పెట్టుకుంటే గెలుస్తాం అనుకుంటారా, విష్ణుప్రియని పెట్టుకుంటే గెలుస్తాం అనుకుంటారా? ఖచ్చితంగా విష్ణుప్రియని పెట్టుకుంటేనే గెలుస్తాం అనుకుంటారు కదా. బట్ ఆ రౌండ్లో అవినాష్ వచ్చి విష్ణుప్రియని తీసేసి నేను విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నాను, అందుకని తీసేస్తా ఉన్నాను అన్నట్టు చెప్పినాడు అనమాట. ఇది నాకు కొంచెం డావ్ అనిపించింది. సర్లే చూద్దాము అనేసి అనుకున్నా. దాని తర్వాత లాస్ట్ది కూడా అవినాష్కే దొరికింది. అవినాష్ వచ్చి ఇట్లా పట్టుకొని ఏదో ట్రై చేస్తున్నట్టు యాక్టింగ్ చేసినాడు, కానీ లాస్ట్కి రోహిణికి ఇచ్చేసాడు. రోహిణికి ఇచ్చేస్తుందంటే రోహిణి వచ్చి అరే పర్లేదురా ఆడరా, ఎందుకు నాకు ఇచ్చేసాను, నా చేతులు బాగాలేకపోయినా ఆడుతా తీసుకో అని చెప్పేసి ఇచ్చేసింది. దాని తర్వాత అవినాష్ వచ్చి అది నీకే అవసరం, నువ్వే తీసుకో, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నీకు ఇది అవసరము అని చెప్పేసి ఇచ్చినాడు. యాక్చువల్లీ చెప్పాలి అంటే నిజంగానే హౌస్లో అట్లాంటి సాక్రిఫైస్లు ఎవరైనా చేస్తున్నారంటే ఏడుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. బికాస్ ఆ ఎమోషన్స్ అట్లాంటివి అనమాట. నాకు కూడా అంటే ఆ హౌస్లో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, ఓన్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి మాత్రమే ఆ ఎమోషన్స్ అర్థమవుతాయి. నేను చాలాసార్లు చెప్పున్నాను ఇన్ మై ప్రీవియస్ రివ్యూ ఆల్సో. నాకు ఒకసారి గొంతు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మార్నింగ్ 5 o'clockకి నేను దగ్గుతానే ఉన్నాను కంప్లీట్గా, నా వల్ల కాలేదు. బికాజ్ మొత్తం అంతా మమ్మల్ని బెడ్రూమ్లో వేసేసి బెడ్రూమ్కి మొత్తం బ్లైండ్స్ వేసేస్తున్నారు అనమాట. ఇట్ వాస్ వీకెండ్ ఎపిసోడ్, సో అందరు 5 o'clockకి లేయాలి. సో వీకెండ్ ఎపిసోడ్ నా వల్ల అవ్వలేదు, రాత్రంతా పడుకోలేదు నేను వీకెండ్ ఎపిసోడ్. ఏది అంటే సాటర్డే వచ్చి మనకి ఆయన ఉప్పిచ్చిన నెక్స్ట్ డే సండే దసరా ఎపిసోడ్ రోజు, దసరా ఎపిసోడ్ యాక్చువల్లీ సాటర్డే సండే ఒకే రోజు జరుగుతుంది. బట్ దసరా షూట్ దివాళీ షూట్ మాత్రం సాటర్డే ఎపిసోడ్ ఫ్రైడే జరుగుతుంది, సండే ఎపిసోడ్ సాటర్డే జరుగుతుంది అనమాట. సో ఫ్రైడే వచ్చి సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది. దాంట్లో మాకు ఆయన చెంటి వచ్చి ఇంత ఉప్పేసి ఇచ్చినాడు, దానికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఫుల్ కంప్లీట్. అసలు గొంతు ఎంత పెయిన్ అని నేను చెప్పలేను, వాటర్ తాగుతుంటే కూడా నాకు ప్రాణం పోయేంత పెయిన్ ఉంది. దగ్గుతానే ఉన్నా, అందరు నిద్రలేసేస్తారేమో అని చెప్పేసి వాష్రూమ్ పోయి దగ్గుతా కూర్చున్నాను నేను. బ్లైండ్స్ ఓపెన్ చేసినారో లేదో నాకు ఆ సాంగ్కి కూడా వేకప్ సాంగ్కి కూడా నేను లేయలేకపోయినా, నాకు అట్లా ఉండింది ఆ సిచ్యువేషన్. బికాస్ కళ్ళు తిరుగుతూ ఉండింది, అట్లా ఉండింది.
అప్పుడు మార్నింగ్ శ్రీహాన్ లేవగానే పోయి నాకు మిరియాల పాలు చేసుకొని తెచ్చిచ్చినాడు. అప్పటి వరకు శ్రీహాన్కి నాకు బాగా రైవలరీ ఉంది. హీ నామినేటెడ్ మీ, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను, దానికి అదంతా అయిపోయింది. బట్ ఆ రోజు నాకు మిరియాల పాలు ఇచ్చినప్పుడు నాకు ఎమోషనల్ అయిపోయినా, నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. బికాస్ అక్కడ చాలా చిన్నవే చాలా పెద్ద ఎమోషన్స్ లాగా కనిపిస్తాయి అనమాట. మనకు బయట ఉండి వీళ్ళు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారు అనిపిస్తుంది, కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. సో అది చాలా ఎమోషనల్. నిజంగానే అవినాష్ రోహిణి కోసం త్యాగం చేసినప్పుడు రోహిణి ఎమోషన్ వాజ్ వెరీ జెన్యూన్, వెరీ రియల్. నిజంగానే నా ఫ్రెండ్ వీడు, నా ఫ్రెండ్ నా కోసం త్యాగం చేశాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా చాలా క్యూట్గా ఉంది. ఐ రియలీ లవ్ అవినాష్ అండ్ రోహిణి ఫ్రెండ్షిప్. వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, హౌస్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం కనెక్ట్ అయినారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా చాలా క్యూట్గా ఉండింది. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టేస్తే ఇదే వచ్చి ఆ రోజు ఆటో టాస్క్లో పృథ్వీకి విష్ణుప్రియకు కూడా అదే ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఇప్పుడు అవినాష్ ఎట్లయితే రోహిణికి త్యాగం చేసినాడో, రోహిణి ఎట్లయితే అవినాష్ కోసం వావ్ ఈ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అనుకుంటా ఉందో, సేమ్ విష్ణుప్రియకు కూడా సేమ్ అదే ఫ్రెండ్షిప్ ఉండింది పృథ్వీతో. ఫ్రెండ్షిప్ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్పినప్పుడు, ఫ్రెండ్షిప్ అనే వాళ్ళే త్యాగం చేసుకునేటప్పుడు ఫ్రెండ్షిప్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అనింది విష్ణుప్రియ. సో ఆబ్వియస్లీ త్యాగం చేస్తుంది పృథ్వీ కోసం. దానికి అన్ని మాట్లాడింది, చూస్తా మీరు ఎట్లా చేస్తారో, ఆమె ఇచ్చేస్తుంది, ఇంక చాలు ఎందుకులే దిగు విష్ణుప్రియ అని చెప్పేసి అన్ని మాటలు మాట్లాడింది ఆ రోజు రోహిణి. సో వాళ్ళు చేస్తే మాత్రం అది గ్రూప్ గేమ్ లాగా కన్సిడర్ చేసింది. బట్ వీళ్ళు చేసింది కూడా గ్రూప్ గేమే కదా. సో వీళ్ళు ఆడితే గ్రేము, అదే పక్కన వాళ్ళు ఆడితే క్రైమా? అప్పుడెందుకు రోహిణి ఆలోచించి ఉండకూడదు? సేమ్ నాకు ఎట్లయితే అవినాష్తో ఇంత మంచి జెన్యూన్ ఫ్రెండ్షిప్ వచ్చిందో, వాళ్ళిద్దరిది కూడా జెన్యూన్ రిలేషన్షిప్ ఏమో, అందుకనే అట్లా విష్ణుప్రియ త్యాగం చేద్దాం అనుకుంటుందేమో, అట్లా తీసుకొని ఉండొచ్చు కదా. కనీసం ఆ రోజు రియలైజ్ అవ్వలేదు, ఈ రోజు రియలైజ్ అయింది, పోయి విష్ణుప్రియతో సారీ చెప్పి ఉండొచ్చు కదా ఆ రోజు జరిగిందని కూడా అట్లీస్ట్ రియలైజ్ అయ్యి. ఎందుకంటే ఆ రోజు అన్ని మాటలని, అన్ని క్యారెక్టర్ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొడవ జరిగింది. సో అంత గొడవ జరిగింది దేనికి? ఈ ఫ్రెండ్షిప్ వల్లే కదా. ఇది అర్థం చేసుకుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. సో వీళ్ళు ఆడితే గేము, వాళ్ళు చేస్తే క్రైము అని చెప్పేసి అనిపించింది. నెవర్దలెస్ అవినాష్ అండ్ రోహిణి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా చాలా క్యూట్గా అనిపించింది. నిజంగా ఆ సీన్ చాలా మంచిగా అనిపించింది. విష్ణు ఎంత తిక్కది అసలు, నిజంగా షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ హార్ట్ అబ్బా, వెరీ బ్యూటిఫుల్ సోల్ అనిపించింది. ఆ పిల్ల ఆ రోజు ఆటో టాస్క్లో ఇట్లా నువ్వు త్యాగం చేస్తావు ఇంకెందుకు దిగు అది ఇది అని చెప్పేసి రోహిణి మాట్లాడుతూ ఉంటే, అవన్నీ కన్సిడర్ చేసుకోకుండా ఈరోజు ఇదే అవినాష్ రోహిణి కోసం త్యాగం చేస్తే, ఈ పిల్ల కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ మీ ఇద్దరిదని చెప్పేసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడ్చేస్తుంది. ఆ పిల్ల రిలేట్ చేసుకోదా? అదేంటి రోహిణి మరి ఆ రోజు మాత్రం నువ్వు నన్ను అనలేదా, సేమ్ ఇట్లే నాకు కూడా అనిపించింది, సేమ్ ఇదే బాండ్ నాకు కూడా అనిపించింది అని చెప్పేసి తిరిగి మాట్లాడుండొచ్చు. ఏమనుకోలేదు, తిక్క పిల్ల అనిపించింది అసలు. వెరీ బ్యూటిఫుల్ సోల్ అనిపించింది అబ్బా, వెరీ నైస్. ఇంకో విషయంలో కూడా నాకు భలే నచ్చింది అనమాట విష్ణుప్రియ. సింపతి క్రియేట్ చేసుకోవచ్చు అనే సిచ్యువేషన్స్లో కూడా సింపతి క్రియేట్ చేసుకోలేదు విష్ణుప్రియ. లాస్ట్లో వచ్చి కృష్ణ తేజస్వి పాట పాడతారు కదా, పెదవై పలికిన మాటలోనే తీయని మాటే అమ్మ అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్లో చాలామంది ఖచ్చితంగా సింపతి క్రియేట్ చేసుకొని, అసలు ఫ్యామిలీ వీక్లోనే ఎంతమంది ఎన్ని సీజన్స్లో సింపతి క్రియేట్ చేసుకొని లాస్ట్ వరకు పోయిన వాళ్ళు ఉన్నారు. అదే విష్ణుప్రియ సింపతి క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. వాళ్ళ మమ్మీ లేరు, సో మమ్మీ అమ్మ నువ్వు నా జన్మ, నాకు ఇచ్చిన ఈ జన్మ, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పేసి అట్లా చెప్పుకునేది. కానీ దాన్ని ఏడవడం కానీ, కళ్ళలో నీళ్ళు పెట్టుకోవడం కానీ, రాద్ధాంతం చేయడం కానీ ఎక్కడ సింపతి అనే పాయింటే క్రియేట్ చేయలేదు, విచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హర్. నైస్, నాకు బాగా అనిపించింది. దాని తర్వాత అవినాష్ వచ్చి నా ఫ్రెండ్ గెలవాలంతే అనేసి అన్నాడు. రోహిణి నా ఫ్రెండ్ నాకు ఇచ్చాడు, స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ అనేసి అనేది. దాని తర్వాత లోపలికి వెళ్ళి అరే ఎందుకురా నువ్వు విన్నర్ అవ్వాలరా అంటే, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, ఓకే ఇది నీకు అవసరం అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఒక టాస్క్ ఇచ్చినారబ్బా. ఈ టాస్క్ ఏంటి, సెకండ్ టాస్క్ ఏది ఇచ్చినారంటే, సెకండ్ టాస్క్ వచ్చి డిపెండెంట్ టాస్క్. అంటే నాది నువ్వు కాపాడాలి, నీది నేను కాపాడాలి అనేలాంటి టాస్క్. వాళ్ళకి ఆ లాజిక్కే అర్థం కావట్లేదు, నిజంగా చెప్తున్నా. తేజ ఉంటే మేబీ స్ట్రాటజికల్గా ఆడుంటాడేమో, కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి అంత స్ట్రాటజికల్గా ఆడే తెలియలేదు. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ ఆడాలబ్బా, నేను ఒకరిది సేవ్ చేయాలి, ఒకరి నాది సేవ్ చేయాలి, ఇది ఫ్రెండ్స్ మధ్యలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఆదిరెడ్డిది అనుకుంటే సేవ్ చేసి కావాలనే లాస్ట్లో తోస్తే ఎవరి ఫోటో అయితే మిగిలిపోతుందో వాళ్ళైతే ఓట్ అపీల్ చేసుకోవాలి, ఎవరి ఫోటో మిగులుతుందో వాళ్ళకి ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో నా ఓట్ అపీల్ ఛాన్స్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది, వేరే వాళ్ళ ఓట్ అపీల్ ఛాన్స్ నా చేతిలో ఉంటుంది. అట్లాంటప్పుడు నేనేం చేయాలి, నా ఫ్రెండ్ని కాపాడాలి అనేసి అనుకోవాలి, నా ఫ్రెండ్కి ఓట్ అపీల్ రావాలి అనేసి నేను అనుకోవాలి. అప్పుడు నేనేం చేయాలి, వాళ్ళ ఫోటో తీసుకెళ్ళి వాళ్ళ ఫోటో పడేయకుండా ఏదో డ్రామాలో టైమో అది ఇది ఏదో లొసుకులు అంతా చేసి మస్కా కొట్టి లాస్ట్ వరకు పెట్టుకొని వాళ్ళ ఫోటో లాస్ట్ వరకు కానీ నేను అట్లే కాపాడగలిగినానంటే వాళ్ళకి లాస్ట్లో ఓట్ అపీల్ ఛాన్స్ వస్తుంది.
ఆ లాజిక్ మిస్ అయ్యి ఎవరికి వాళ్ళు పిచ్చి పిచ్చిగా అన్నారనేసి అనిపిస్తుంది నాకు. గౌతమ్ వచ్చి నబీల్ ఫోటో తీసుకున్నాడు, నబీల్ వచ్చి ప్రేరణది, విష్ణుప్రియ నిఖిల్ది, నిఖిల్ గౌతమ్ది, అవినాష్ ప్రేరణది, ప్రేరణ అవినాష్ది, ఇది తీసుకున్నారు. సో దీంట్లో విష్ణుప్రియ వచ్చి చాలా పర్ఫెక్ట్గా ఆడింది. తెలివి లేని పిల్ల తెలియకుండా ఆడిందా లేకపోతే నిజంగానే ఆడిందా తెలియదు కానీ ఆ పిల్ల మాత్రం పర్ఫెక్ట్గా ఆడిందనేసి నాకు అనిపించింది. అది చాలా సక్సెస్ఫుల్గా గౌతమ్ చెడగొట్టేదానికి కూడా ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి అనిపించింది. సో ఎట్లా జరిగిందనేసి చెప్తా. ఇక్కడ సంచాలక్గా రోహిణి అట్టర్ ఫ్లాప్ చేసింది. అసలు రూల్సే సరిగ్గా ఫాలో అవ్వలేదు, సంచాలక్గా ప్రాపర్గా చేయలేదు అనేసి అనిపించింది. ఆ రూల్స్ ఏంటి, ఒక్కటి పడిపోయినా కూడా బ్రిక్, అదే ఒక్క డిస్క్ పడిపోయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి పెట్టాలి అనేసి అన్నారు. చాలామంది మధ్యలో పడిపోతే కూడా మొదటి నుంచి పెట్టకుండా అక్కడి నుంచి అరేంజ్ చేసుకుంటూ వచ్చినారు. సో దీంట్లో ఎంత స్లోగా చేస్తే వాళ్ళే గెలుస్తారు అట్లాంటిదనమాట. స్లోగా చేయాలి ఈ టాస్క్ని ఫాస్ట్గా చేయకూడదు, స్లోగా మెల్లిగా ఒక్కొక్కటి తెచ్చుకుంటా స్లోగా చేస్తే గెలుస్తారు. సో అక్కడ ఏం జరిగిందంటే ఒక పెద్దది ఒక చిన్నది పెట్టాలి, అది కూడా తీసుకొచ్చి పెట్టి అరేంజ్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ రూల్స్లోనే చెప్పినాడు. సో రోహిణి అది కూడా ఫాలో అవ్వలేదు, ఒక పెద్దది ఒక చిన్నది అని చెప్పేసి అది కూడా ఫాలో అవ్వలేదు. అందరు అక్కడి నుంచి రెండు తీసుకొచ్చి పెట్టినారు కానీ నన్ను అరేంజ్ చేయలేదు. అరేంజ్ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ ముందే రూల్స్లో చెప్పినాడు, అది కూడా చేయించనివ్వలేదు. సో అక్కడ సంచాలకంగా ఫెయిల్ అయిపోయింది అండ్ లాస్ట్లో డెసిషన్ తీసుకునే దగ్గర కూడా సంచాలకంగా ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఏం జరిగిందంటే ఫస్ట్ అవినాష్ వచ్చి విష్ణుప్రియ పడేస్తున్నాడు, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఫౌల్స్ జరిగినాయి, అన్నీ పడేస్తున్నారు. సో ప్రాపర్గా ఒక పెద్ద బ్రిక్ ఒక చిన్న బ్రిక్ ఒక పెద్ద బ్రిక్ ఒక చిన్న బ్రిక్ అంతా పెట్టింది ప్రేరణ అండ్ విష్ణుప్రియ, వీళ్ళిద్దరే పెట్టినారనమాట. సో లాస్ట్లో ఏం జరిగిందని చెప్తా. సో లాస్ట్లో అందరిది అయిపోయింది, లాస్ట్లో మిగిలింది వచ్చి విష్ణుప్రియ అండ్ గౌతమ్. విష్ణుప్రియ దగ్గర నిఖిల్ది ఉంది, గౌతమ్ దగ్గర నబీల్ది ఉంది. సో విష్ణుప్రియ అంటే గౌతమ్ తోసేసి నబీల్ది కింద పడేసినాడంటే నిఖిల్కి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే ఎవరి ఫోటో మిగిలితే వాళ్ళకి మాత్రమే ఓట్ అప్పీల్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో గౌతమ్ మొత్తం అరేంజ్ చేసుకొని తోయకుండా మెల్లిగా అరేంజ్ చేసుకుంటా ఉన్నాడు. విష్ణుప్రియ ఎట్లో స్లో గేమర్ కాబట్టి తను స్లోగా అరేంజ్ చేసుకునింది. కానీ గౌతమ్ ఇక్కడ నిఖిల్కి ఓట్ అప్పీల్ రాకూడదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండి కావాలనే స్లోగా అరేంజ్ అయిపోయినా కూడా నబీల్ది తోయకుండా మెల్లిగా స్లోగా చేసుకుంటా ఉన్నాడు అనమాట. చాలా స్ట్రాటజికల్గా నబీల్కి ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చిందంటే నబీల్ది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నబీల్ అండ్ రోహిణికి ఎవరైనా ఓటింగ్ ఇది పెట్టినారంటే ఖచ్చితంగా రోహిణికి వస్తుంది ఓట్ అప్పీల్. ఆ పాయింట్తో రోహిణికి ఓటు రావాలి అనే ఒక లాజిక్తో నిఖిల్కి రాకూడదని చెప్పేసి విష్ణుప్రియ నిఖిల్దంతా అరేంజ్ చేసి తోసేసి నిఖిల్ది కింద పడేంత వరకు నబీల్ది తోయకుండా పెట్టుకున్నాడు గౌతమ్. చాలా మాస్టర్ ప్లాన్ వేసినాడు. ఈ లాజిక్ ఈ స్క్రిప్ట్ ఎవరికి అర్థం కాలేదు, గౌతమ్కి ఒక్కటే అర్థమైంది అనిపించింది ఆ స్ట్రాటజీ. సో గౌతమ్ ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యి నిఖిల్కి రాకుండా చేస్తున్నాడు అనమాట, అది అనిపించింది. సో బిగ్ బాస్ వచ్చి సంచాలక్ రూల్స్ ప్రకారమే జరిగినాయా, ఒకటి పెద్దది ఒక చిన్నది పెట్టాలి కదా అని చెప్పేసి అంటే అక్కడ నబీలు ఫౌల్ గేమ్ ఆడినాడు, అవినాష్ ఫౌల్ గేమ్ ఆడంటే కావాలని ఫౌల్ ఆడలేదు, రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వకుండా రెండు పెద్దవి రెండు చిన్నవి అట్లా వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటా ఉన్నారు అనమాట. సో గౌతము రాంగ్ పెట్టినాడు, నబీలు రాంగ్ పెట్టినాడు, నిఖిలు రాంగ్ పెట్టినాడు, అవినాష్ రాంగ్ పెట్టినాడు. సో వీళ్ళు నలుగురు ఫౌల్స్ పక్కన పెట్టేస్తే మధ్యలో ప్రేరణ చెప్పింది కూడా రోహిణికి, అక్కడ నబీల్ చూడు రెండు పెద్ద డిస్కులు రెండు చిన్న డిస్కులు పెట్టినాడు, అది కన్సిడర్ చేయొచ్చు అంటే ఓకే అన్నట్టు అనేది. దాని తర్వాత బిగ్ బాస్ చెప్పిన తర్వాత కానీ రోహిణి ఆ సంచాలక రూల్స్ ప్రాపర్గా ఫాలో అవ్వలేదు అనిపించింది. సరే లాస్ట్లో ఇంకా డెసిషన్ తీసుకోవాలి. సో బిగ్ బాస్ రోహిణి చెప్తా ఉంది, బిగ్ బాస్ ఇక్కడ ఎవరిది వాళ్ళు తెచ్చుకొని ఉంటే ఓకే, బట్ ఒకరు వేరే వాళ్ళది తెచ్చుకున్నారు కాబట్టి ఎవరికి ఏం చేసినా కూడా అన్యాయం అయిపోతుంది బిగ్ బాస్. సో చూడండి అంటే బిగ్ బాస్ రోహిణి రైట్ డెసిషన్ చెప్పండి, రూల్స్ ప్రకారం ఎవరు చేస్తున్నారు రైట్ డెసిషన్ చెప్పండి, రైట్ డెసిషన్ చెప్పండి, రైట్ డెసిషన్ చెప్పండి. సో ఇక్కడ రోహిణి బాగా ఆలోచించి ఏం చెప్పిందంటే, బాగా అంటే ఎక్కువ ఆలోచించి ఏం చెప్పిందంటే అవినాష్ ఫస్ట్ పడేసింది, అవినాషే ఫస్ట్ ఫౌల్గా అరేంజ్ చేస్తున్నాడు, అది పడేసింది విష్ణుప్రియ అండ్ విష్ణుప్రియ వచ్చి ప్రాపర్గా పెట్టింది అండ్ లాస్ట్ వరకు ఉండింది కాబట్టి నేను విష్ణుప్రియకి ఇస్తాను అనేసి చెప్పింది. బట్ యాక్చువల్లీ ఈ డెసిషన్ రాంగ్. ఎందుకంటే ఫౌల్గా పెట్టిన వాళ్ళందరిది మనం కన్సిడర్ చేయకుండా తీసేసి బాగా ఆడిన వాళ్ళిద్దరిది మాత్రమే కన్సిడర్ చేసుకుంటే ప్రేరణ అండ్ విష్ణుప్రియలో ఫస్ట్ అరేంజ్ చేసి తోసేసింది ప్రేరణ, విష్ణుప్రియ ప్రాపర్గా అరేంజ్ చేసింది విష్ణుప్రియని, బట్ పడేయకుండా ఉండింది అనే పాయింట్తో కన్సిడర్ చేసుకొని నిఖిల్ది పడేయకుండా ఉండింది కాబట్టి లాస్ట్ ఎవరి ఫోటో మిగిలితే వాళ్ళకి ఓట్ అప్పీల్ వస్తుంది కాబట్టి విష్ణుప్రియ ప్రాపర్గా పెట్టి నిఖిల్కి ఓట్ అప్పీల్ తెచ్చింది కాబట్టి నిఖిల్ని అక్కడ చూస్ చేసుకో ఉండాలి అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఇక్కడ ఏదేదేదో గోల్మాల్ చేసి గోల్మాల్ డెసిషన్ తీసుకొని గోల్మాల్ అయిపోయింది, మొత్తం టాస్క్ అంతా గోల్మాల్ చేసి అసలు విష్ణుప్రియకి అసలు ఇది విష్ణుప్రియకి వచ్చే ఓట్ అప్పీలే కాదు, ఇది నిఖిల్కి రావాల్సిన ఓట్ అప్పీల్. అది గౌతమ్ స్ట్రాటజికల్గా చేద్దాం అనుకున్నాడు కానీ రాంగ్గా ఫామ్ చేయడం వల్ల గౌతమ్ దాంట్లో కొంచెం ఫెయిల్ అయిపోయిన పక్కన తీసేసినా కూడా లాస్ట్ వరకు అంటే సెకండ్ లాస్ట్ వరకు విష్ణుప్రియ ప్రాపర్గా పెట్టి మిగిలిపోయింది నిఖిల్ది కాబట్టి నిఖిల్ని కన్సిడర్ చేసుకొని నిఖిల్కి ఇచ్చి ఉండాలా, అది వదిలేసి విష్ణుప్రియకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో నాకు ఇప్పటివరకు అర్థం కాలే. ఓకే,
అది నాకు గోల్మాల్ డెసిషన్ అని చెప్పేసి అనిపించింది అనమాట. దాని తర్వాత మొత్తం అయిపోయింది. విష్ణుప్రియ కన్సిడర్ చేస్తుంది అని చెప్పేసి విష్ణుప్రియకి ఇచ్చేసింది. దాని తర్వాత నబీల్ ఎందుకు తుప్పాస్ అనేసి అన్నానంటే, నబీల్ వచ్చి అంతా జరిగిపోయి అంతా డెసిషన్ అప్పటి వరకు జరిగిందంతా నబీల్కి తెలుసు. నిన్న కూడా సేమ్ చుట్టమన్నారు కానీ సరిగ్గా చుట్టమని చెప్పలేదు కదా, చుట్టమన్నారు నేను అట్టే చుట్టాను, సరిగ్గా చుట్టమని లేదు బిగ్ బాస్ అని చెప్పేసి బిగ్ బాస్ నబీల్నే అంటాడు, బిగ్ బాస్నే అంటాడు నబీల్. దాని తర్వాత సంచాలక్ రాంగ్ అనేసి అంటూ ఉంటాడు. క్లియర్గా చుట్టాలి, చుట్టడం అంటే నీట్గా చుట్టడం, ఊరికే నీకు నచ్చినట్టు వేసి అట్ట చింపిరిగా చేసే చుట్టడమా, అది ఒక ఇమ్మెచ్యూర్ వాదన అనేసి అనిపించింది. ఊరికే కావాలని ఏదో నామకే వాస్తే వాదించాలి కాబట్టి, ఫైర్ కనిపించాలి కాబట్టి నామకే వాస్తే ఫైర్ తీస్తాడు కానీ తుప్పాస్ ఫైర్ అనిపించింది అది. ఈ రోజు కూడా సేమ్ అంతే, రాంగ్ పెట్టినాడు, ఫౌలు 2 డిస్కులు 2 పెద్దవి 2 చిన్నవి పెట్టినాడు. అక్కడ క్లియర్గా రోహిణి చెప్పేసింది ఫౌల్ ఆడిన వాళ్ళు ఎవరికి కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి. సో ఫౌల్ ఆడిన వాళ్ళకి కన్సిడర్ చేయట్లేదు అని చెప్పిన తర్వాత మళ్ళీ నబీల్ వచ్చి లాస్ట్లో అంతా చెప్పేసినారు, రామాయణం అంతా అయిపోయినాక రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు, బిగ్ బాస్ నాది పడలేదు కదా బిగ్ బాస్, మీరు ఎందుకు మరి నాది ఫసక్ చేసినారు అని అడుగుతాడు. తెక్కాయట్ట అనేసి అనిపించింది నాకు. అప్పుడు ప్రేరణ ఏం తెలుసా, బిగ్ బాస్ని అడుగుతున్నాడు నబీల్, ఏదో బిగ్ బాస్తో కెమెరాలతో ఏదో మాడుకుంటాను నబీల్. ప్రేరణ అని కాదు కదా డైరెక్ట్గా చెప్పింది. మరి ప్రేరణ మధ్యలో దూరి నువ్వు నీ ఫౌల్ పెట్టావు కదా అందుకని పడిపోయింది నీది అంటుంది. ప్రేరణ బేసిక్గా ఏంటంటే చాలా తుత్ర. ఇది నేను చెప్పకూడదు ఎందుకంటే నాకు కూడా అదే తుత్ర ఉంది. ఎవరైనా ఇద్దరు వాదిస్తూ ఉంటే, ఇద్దరు ఆర్గ్యుమెంట్లో ఉంటే మధ్యలో ప్రేరణ దూరుతుంది తన పాయింట్స్ పెట్టడానికి. తనకు అవసరం లేని సిచ్యువేషన్స్లో కూడా మధ్యలో దూరి తన పాయింట్స్ పెట్టాలి అనేసి అనుకుంటుంది. నబీల్ ఏదో బిగ్ బాస్తో మాడుకుంటున్నాడు, బిగ్ బాస్ ఏదో చెప్పుకుంటాడా, ఆన్సర్ చెప్పుకుంటాడా లేదా కామెడీ చేసుకుంటాడా, అది బిగ్ బాస్కి నబీల్కి ఉండే ఇది. మధ్యలో ప్రేరణ దూరం ఎందుకు నబీల్తో మాడాలా, ఆ సీన్ని పెద్దది చేసింది అనిపించింది ప్రేరణ. అనవసరం, నువ్వు కరెక్ట్గా ఆడలే అనేసి అంటే నబీల్ వచ్చి నువ్వు ఎట్టంటే యూ విల్ థింక్ నువ్వే కరెక్ట్గా ఆడతావు, నువ్వే రూల్స్ అని ఫాలో అవుతావు, నువ్వే అది చేస్తావు అని చెప్పేసి అని. దాని తర్వాత నబీల్ చెప్తున్నాడు నాకు సంచాలక్ చెప్పలేదు అది రాంగ్ అని చెప్పి, కాబట్టి నేను అట్లే పెట్టినాను, ఎట్లా వచ్చిందో నేను అట్లే పెట్టినాను, అది రాంగ్ అని నాకు తెలియదు ఎందుకంటే నాకు సంచాలక్ చెప్పలేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం వాదన జరిగింది. సో ఆ వాదన వచ్చి ఆర్గ్యుమెంట్ అయితే నబీల్ది తుప్పాస్ ఆర్గ్యుమెంట్, కానీ ఆ ఆర్గ్యుమెంట్లోకి లాగింది అయితే ప్రేరణ, అది అనవసరంగా లాగింది అనేసి అనిపించింది నాకు. దాని తర్వాత విష్ణుప్రియ అండ్ రోహిణి ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఓట్ అప్పీల్ ఉండాలి. దానికి విష్ణుప్రియ వచ్చి నేను నిన్న కూడా ఇన్ఫినిటీ డోర్ వరకు వెళ్ళి వచ్చేస్తున్నాను, నిన్న కూడా నబీల్కి వచ్చింది, ఆ రోజు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు రోహిణి వర్సెస్ విష్ణుప్రియలో రోహిణికే ఇచ్చింది విష్ణుప్రియ ఛాన్స్. సో 2-3 సార్లు తను ఇంత త్యాగం చేసినప్పుడు ఐ థింక్ షీ డిజర్వ్స్ అ ఛాన్స్ టు గెట్ దిస్ ఓట్ అప్పీల్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇప్పటిదాకా ఆడిన గేమ్స్లో నేను గెలిచిన రేషియో చాలా తక్కువే ఉండొచ్చు, బట్ నిన్న ఈరోజు నేను గెలిచాను, ఆ పాయింట్ మీరు కన్సిడర్ చేస్తే ప్లీజ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ అనేసి చెప్పి ఇంకొక పాయింట్ కూడా చెప్పింది. ఏమని చెప్పింది, సంచాలక రోహిణి సరిగ్గా చేయలేదు కాబట్టి ఈ మెస్ అంతా జరిగింది కాబట్టి సో అది కూడా మైండ్లో పెట్టుకొని ఇవ్వండి అనేసి అనింది. దాని తర్వాత రోహిణి అనేది ఇప్పటి వరకు ఏ లెవెల్లో నేను టాస్క్స్ ఆడాను, ఒక వైల్డ్ కార్డ్గా వచ్చి నా ప్రాణం పెట్టి ఆడాను, సో ప్లీజ్ సపోర్ట్ మీ అని చెప్పేసి అనింది. ప్రేరణ విష్ణుప్రియకి ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చేసింది. నబీల్ వచ్చి నిన్న నేను విష్ణుప్రియ బయట ఉన్నప్పుడే మేము మాట్లాడుకున్నాము దట్ నేను తనకి సపోర్ట్ చేయాలని చెప్పేసి, సో ఐ సపోర్ట్ హర్ అని చెప్పేసి అన్నాడు. గౌతమ్ వచ్చి ఒకటే పాయింట్, 2 టైమ్స్ తనకి ఛాన్స్ వచ్చింది బట్ 2 టైమ్స్ తను వదిలేసుకునేది కాబట్టి ఈసారి నేను తనకి ఇస్తున్నా అని చెప్పేసి అన్నాడు. నిఖిల్ వచ్చి డిజర్వర్ అండ్ అన్డిజర్వింగ్ వచ్చిందంటే నేను తనకే సపోర్ట్ చేస్తా అనేసి అగ్రిమెంట్ ఉండింది కాబట్టి ఐ విల్ సపోర్ట్ హర్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత అవినాష్ సంచాలక్ దాని గురించి నేను ఒక పాయింట్ చెప్పాలి. సంచాలక్ రూల్స్ అని చదివింది బట్ ఆ రూల్స్ మనమే ఫాలో అవ్వలేదు, 4 రూల్స్ ఫాలో అవ్వలేదు, 2 సరిగ్గా పెట్టినారంటే అది తప్పు సంచాలక్ది కాదు మనది అనేసి అన్నాడు. నిజంగానే వీళ్ళ తప్పులు కూడా ఉన్నాయి. బికాస్ ఒక క్లాస్లో 30 స్టూడెంట్స్ ఉన్నారంటే టీచర్ వచ్చి అందరికీ ఒకే లెసన్ చెప్తుంది, బట్ దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఒకడు ఉంటాడు, అటర్ ఫ్లాప్ ఫెయిల్ అయినోడు ఒకడు ఉంటాడు. సో టీచర్ తప్పు కాదు, ఫాలో అవ్వని వాళ్ళది చదువుకోని వాళ్ళది తప్పు అనేసి చెప్పచ్చు. కానీ ఏంటి సంచాలకగా ఉండేటప్పుడు ఇప్పుడు ఎగ్జామ్స్లో ఇన్విజిలేటర్ ఉన్నాడు, కాపీ కొట్టేసి పాస్ అవుతున్నాడా లేకపోతే నిజాయితీగా రాసి పాస్ అవుతున్నాడని చెప్పేసి చూసుకోవాలా, అది చూసుకోకపోతే అది ఇన్విజిలేటర్ తప్పు. సో ఇక్కడ క్లాస్ టీచర్ ఇన్విజిలేటర్ ఒకరే విచ్ ఈజ్ రోహిణి. సో క్లాస్ టీచర్గా తన రూల్స్ ఫాలో అయ్యి అవతల వాళ్ళు ఆ రూల్స్ని పాటించకపోతే దాంట్లో తను తప్పు లేదు కాబట్టి ఆ తప్పు ఓకే. దుర్గా ఇప్పుడు స్టార్ట్ చేయి, దుర్గా వంట, దుర్గా స్టార్ట్ చేయి. సో అక్కడ క్లాస్ టీచర్గా రోహిణి తప్పులేదు కానీ ఇన్విజిలేటర్గా ఉండేటప్పుడు అవతల వాళ్ళు కాపీ కొడుతున్నాడా ఫౌల్ ఆడుతున్నాడా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. అక్కడైతే ఫుల్ మిస్టేక్. సో తుప్పాస్ సంచాలక్ అని చెప్పేసి అనిపించింది, అక్కడైతే సరిగ్గా చేయలేదు అని చెప్పేసి అనిపించింది అనమాట. దాని తర్వాత
అన్ని రకాలుగా చూసుకుంటే విష్ణుప్రియకి ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి విష్ణుప్రియకి ఇచ్చేస్తున్నారు. దాని తర్వాత రోహిణి వచ్చి విష్ణుప్రియ అని అంటుంది, సంచాలక్ పాయింట్ నువ్వు తీసుకొని రాకుండా ఉండాల్సింది అని చెప్పేసి. విష్ణుప్రియ వచ్చి సంచాలక్ పాయింట్ ఫూలిష్ ఏమో, బట్ అది మంచి స్ట్రాటజీ అనేసి నేను అనుకున్నాను నా దగ్గర నుంచి అనేసి అని అనింది. అందరు చెప్తున్నారు మేము ఆ పాయింట్ కన్సిడర్ చేయలేదు అనేసి. అంటే అది కన్సిడర్ చేయనందుకు థ్యాంక్స్, యూ ఆల్ హ్యావ్ అ వెరీ బిగ్ హార్ట్ అని చెప్పేసి అనింది. సేమ్ విష్ణుప్రియ అపీలింగ్ అంత అపీలింగ్గా లేదు. ఓటపిల్ నబీల్ ఓటపిల్ బాగుంది. నబీల్ వచ్చి చాలా న్యాచురల్గా చాలా బాగా చెప్తున్నాడు అనేసి అనిపించింది ఓటపిల్. బట్ విష్ణుప్రియ అయితే సరిగ్గా అప్పీల్ చేసుకోలేదు అనిపించింది. ఏదో చెప్పింది 2-3 సార్లు తిప్పి ఒకే పాయింట్ చెప్పి ఫీమేల్ విన్నర్ అవ్వాలి అనుకుంటున్నాను అనేసి అనింది. దాని తర్వాత నా స్వభావం నచ్చిన వాళ్ళు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు, నచ్చని వాళ్ళకి ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పింది. ఓకే, గుడ్. దాని తర్వాత అదే ఇంకొక విషయంలో నాకు విష్ణుప్రియ నచ్చింది అనేసి అన్నాను కదా, అది ఈ అమ్మ పాట పాడేటప్పుడు కూడా తన సింపతి యూజ్ చేసుకోలేదు. మేబీ తన సింపతి యూజ్ చేసుకుంటే ద సినారియో వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. బట్ తను యూస్ చేసుకోవాలి అనేసి అనుకోలేదు, విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్. సో అది ఈరోజు ఎపిసోడ్కి నా రివ్యూ. మీకేమనిపించింది అది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరికీ దిస్ మీ విజువల్స్ అందరూ పుష్ప రివ్యూ ఉంది, అది చూసేయండి. ఆ రివ్యూ ఒకటే కాదు, బ్లాగు అరాచకం సృష్టించినాము మనం డై హార్ట్ ఫ్యాన్స్ బన్నీకి. సో అరాచకం మామూలు అరాచకం కాదు, జాత్ర మాస్. నాకు ఎందుకో తలదరతాం తినని దానికి అనుకుంటా. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. దిస్ మీ విజువల్స్.